జంతువులకు ఉందని నెయ్యిలో జంతువులకు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. ఆ రోజు ఆయన అన్న మాటలన్నీ మీ అందరికీ గుర్తుండాయి కదా. ఆయన అన్న మాటలు ఇవే కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డులు భక్తులు తిన్నారని, దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు. నేను అడుగుతాను, మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తాను. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు, ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఆ కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా? దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను. ఎందుకనంటే టీటీడీలో ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABL, టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా NABL ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికెట్తోనే రావాలి. ఇది మ్యాండేట్, రూల్. రూల్. Without this certificate, they will not even be entering, they cannot even come close to Tirupati. తర్వాత టీటీడీలో ఈ NABL సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది. ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి. ఏ ట్యాంకర్ అయినా, ప్రతి ట్యాంకర్. ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి. ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పోవడానికి అనుమతిస్తారు. అంటే NABL ల్యాబ్ సర్టిఫికెటు, వీళ్ళ సొంత ల్యాబు పాస్ సర్టిఫికెటు, ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 సార్లు వెనక్కిపోయింది. 15 సార్లు వెనక్కి పంపించారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.